హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ముఖ్యమైన విషయాలు ఈరోజు టీఎఫ్ఐ అప్డేట్స్ అయితే మనం చెప్పుకుందాం కదా. చాలా ఇంపార్టెంట్ న్యూసే ఉంది. అండ్ నాని గారిది ఈరోజు బర్త్డే. అండ్ హ్యాపీ బర్త్డే నాని అన్న, నాని భయ్యా, శ్యామ్ సింగరాయ్, జెంటిల్ మ్యాన్. ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఎక్కడో మొత్తం స్క్రాచ్ నుంచి మీరు జర్నీ స్టార్ట్ అయ్యి ఈరోజు న్యాచురల్ స్టార్ నాని. ఏపీటీఎస్లో ప్రతి ఒక్కరికి మీ ఫిలిం వస్తే పేరెంట్స్ ఎవరైనా సరే, అరే నాని ఫిలిం కదా, అరే ఇది బెటర్ జరా బాగుంటుంది అని ఫాలోవర్స్ని మీరు సంపాదించుకున్నారు. ఆ జర్నీకి మెచ్చుకోవాలి భయ్య. మేము ట్విట్టర్లో ట్వీట్ చేసాం, అలాగే ఇన్స్టాలో స్టేటస్ కూడా పెట్టాం. మీరు చూడలేదు, అది వేరే విషయం. బిజీ ఉంటారు బర్త్డే కాబట్టి. అండ్ ముఖ్యంగా నాని గారి గురించి ఈరోజు సరిపోదా శనివారం అనే గ్లిమ్స్ అయితే ఇచ్చారు భయ్య. గ్లిమ్స్ నాకు నచ్చిందా అని క్వశ్చన్ చేస్తే చాలా బాగుంది గ్లిమ్స్ అయితే. ప్రొడక్షన్ వాల్యూ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒక నాని భయ్యకి ఎంత కరెక్ట్గా ఇవ్వాలో అంత బాగా ఇచ్చారు. ఎవరైనా చూడకపోతే గ్లిమ్స్ అయితే చూడండి అండ్ నెవర్ మిస్. విశ్వక్సేన్ గారిది ఘామీలో నుంచి ఒక సాంగ్ అయితే ఇచ్చారు భయ్య. మార్నింగ్ నుంచి నేను హార్డ్లీ ఒక 4-5 టైమ్స్ 6 టైమ్స్ విని ఉంటా. నాకు నచ్చిందా అంటే చాలా బాగుంది. డివోషనల్ థాట్. ఆ సాంగ్ కంప్లీట్గా వినండి భయ్య. సాంగ్ A to Z మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాట్ ఈస్ ద లైఫ్, గామి అంటే ఏంది అనేది చాలా పర్ఫెక్షన్గా మీకు ఏమంటారు ఆ వీడియో సాంగ్లో నీట్గా చూపించారు, స్కెచెస్ వేసి. మిస్ అవ్వకండి. సాంగ్ అయితే మరీ చెప్తున్నా. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా స్టేటస్ పెట్టాను, మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్ అని. వినడానికి ఖచ్చితంగా ట్రై చేయండి, నెవర్ మిస్. అలాగే ఆశీష్ భయ్యది వెడ్డింగ్ రిసెప్షన్. అది రిసెప్షన్ అంటారా, ఎంత బాగా జరిగింది అసలు. ప్రతి ఒక్కరు చాలా పెద్ద వాళ్ళు, స్టార్స్ కానీ, యాక్టర్స్ కానీ, కమెడియన్స్ కానీ, పెద్దవారు ప్రొడ్యూసర్స్ కానీ అందరూ వచ్చారు. మీకు లిస్ట్ చెప్తా, మ్యాక్సిమం మెయిన్ వాళ్ళ లిస్ట్ చెప్తా, చూడడానికి ట్రై చేయండి. ఈ ఫొటోస్లలో నాగార్జున గారు, నాగ చైతన్య గారు, రామ్ చరణ్ గారు, నితిన్ భయ్య, రామ్ గారు, విజయ్ దేవరకొండ, నాని బర్త్డే ఈరోజు, ఆయన కూడా వచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిక్ ఆర్ నారాయణమూర్తి గారిది. లుక్ బాగుంది, కొంచెం గుండుతోని గెటప్లో భలే ఉన్నారు. ఆయనను విలన్ షేడ్లో తీసుకోవచ్చు అని అనిపించింది. నా సజెషన్, చిన్న సజెషన్. కానీ చాలా బాగున్నాడు. ఎందుకో గుండులో అంత బాగుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణమూర్తి గారు. వావ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిక్ కూడా ఫ్యామిలీ ఫోటో. దిల్ రాజు గారు కానీ, ఆశీష్ భయ్య వాళ్ళ నాన్నగారు, అలాగే దిల్ రాజు వాళ్ళ కూతురు కానీ. సచ్ బ్యూటిఫుల్ పిక్. దిల్ రాజు గారు అంటేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్. మంచి ఫీలింగ్స్. ఆ బ్యానర్ కానీ ఇక చెప్పాల్సిందే ఉంది. ఎనీవేస్ హ్యాపీ వెడ్డింగ్. ఏమని చెప్తారు? ఆహసమనే చెప్పాలి. ఎనీవే విష్ యూ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అలాగే గోపీచంద్ గారిది ట్రైలర్ అయితే ఇచ్చారు భీమాలో. నేను ట్రైలర్ చూసినప్పుడు అరే పోలీస్ కేటగిరీ కదా, ఇదంతా ఏంద్రాబాయ్ ఏదో ఉంటుందిలే అని చాలా, నిజం చెప్పాలంటే చాలా తక్కువ ఇంప్రెషన్తోనే చూసిన. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది, విష్ణు రూపంలో నుంచి ఒకటి పరశురాముడిది, ఆ కాన్సెప్ట్ మీద తీసుకొని ట్రైలర్ని బాగా తీశారు. చాలా బాగుంది. గ్రేట్ విఎఫ్ఎక్స్ కానీ, టాపిక్ కానీ. మనం పోలీస్ అనుకుంటాం, బట్ ట్రైలర్లో డిఫరెంట్. కొంచెం రామాయణం వీటి మీదకి వెళ్తే ఎట్లా ప్రతి ఒక్కరికి ఒక అవతారం ఉంటుంది. విష్ణుకి నరసింహస్వామి కానీ, పరశురాముడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఈ అవతారాల్లో నుంచి ఒక అవతారాన్ని తీసుకొని మెయిన్ టాపిక్గా తీసుకొని దాన్ని కంటిన్యూ చేశారు. సచ్ బ్యూటిఫుల్ ట్రైలర్. అయితే మిస్ అవ్వకండి. ఫిలిం కూడా దగ్గరలో ఉంది. ఎందుకంటే నమ్మకం ఉంది భయ్య. ఫిలిం చూస్తుంటుంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇది హిట్ అవుతుంది రా భయ్ అని అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రైలర్ కూడా అలాగే ఉంది. ఎవరైనా గోపీచంద్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. భయ్య లుక్ గురించి, హీరో గారి లుక్ గురించి ఇంకా నేను చెప్పే అంత గొప్పని కాదు. అమేజింగ్ ఆర్ట్ వర్క్, అమేజింగ్ క్యారెక్టర్ కూడా. ట్రైలర్ అయితే మిస్ అవ్వకండి. అలాగే గీతాంజలి ట్రైలర్ ఎవరు సార్ మీరు? అలాగే అంజలి గారి నుంచి ఒక చిన్న టీజర్ వచ్చింది, గీతాంజలి. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసే ఉంటాం. ఇప్పుడైతే ఒక టీజర్ అయితే ఇచ్చారు. బాగుంది అంటే బాగానే ఉంది, మరి అంత భయంకరంగా అయితే లేదు. భయం వేస్తుందా అంటే ఓకే, బాగుంది. ఆ బ్లూ కలర్లో దయ్యం లెక్క కనిపించడం అదంతా టీజర్ కదా, ఇంకా ట్రైలర్స్ ఇవన్నీ ఉంటాయి ముందు మనం చూసుకుందాం. ఇప్పుడైతే అప్డేట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. వెల్ అండ్ గుడ్. అండ్ ఇది కొంచెం మాట్లాడే విషయం
చెప్పాలి. బట్ సమంత గారు ఇన్స్టాగ్రామ్లో రెండు మూడు పిక్స్ అయితే పెట్టారు భయ్య, కొంచెం ట్రెండ్ అవుతున్నాయి పిక్స్ ఆబ్వియస్గా. కానీ కొంతమంది ఫ్యాన్స్ కానీ కొంతమంది కామెంట్స్ కానీ ఏం పెట్టారంటే, ఈ పిక్ ఎందుకు పెట్టారు సమంత గారు, అంటే ఈ డ్రెస్లో ఎందుకు పెట్టారు అని అనిపించింది. మీకు పిక్ డిస్ప్లే మీద అయితే వేస్తా. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఓన్ చేసుకున్నారు సమంతని. మనం ఎవరైనా యాక్టర్స్ని, మన తెలుగు ప్రజలలో మనకు ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఎవరైనా యాక్టర్ని ఓన్ చేసుకుంటే చాలా ఇంట్లో వాళ్ళ పర్సన్ లెక్క చూసుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ మనందరిది. బట్ ఈ పిక్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. మరి మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సమంత ఫ్యాన్స్ ఎవరన్నా హర్ట్ అయితే మాత్రం ఐఎమ్ సో సారీ. జెన్యున్గా రివ్యూ మాత్రం చెప్పాలి, అది చెప్పడం నా బాధ్యత. అండ్ ఎనీవేస్, ఫోటో ఆఫ్ ది డే నిత్యా మీనన్ గారు. వావ్, ఎవర్ గ్రీనా. ఆవిడ ఎంత అందంగా ఉంటారో మీకు తెలిసిందే. ఈరోజు అయితే ఫోటో ఆఫ్ ది డే ఆవిడే. అండ్ చెప్పడం మర్చిపోయాను భయ్య, ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో కూడా మా అకౌంట్స్ ఉన్నాయి. మా టీం వర్క్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది, ఎప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. ఎవరన్నా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నచ్చకపోతే నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడుగా అనిపించం. అండ్ దాట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. బాయ్.